వెల్కమ్ టు సరితాస్ కిచెన్. సో చాలా రోజుల తర్వాత నేను ఒక పన్నీర్ కర్రీ చేయబోతున్నాను. పన్నీర్ విత్ క్యాప్సికమ్ టమాటో. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి ఇక్కడ. దీనికైతే ఫస్ట్ నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. దానికి ఒక కప్పు కర్డ్, ధనియా పౌడర్ ఒక 2 స్పూన్స్, 1 స్పూన్ ఫుల్ స్పూన్ గరం మసాలా, ఇది బేసన్, శనగపిండి 3 స్పూన్స్, కసూరి మేతి 2 స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్స్, ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను, 4 క్యాప్సికమ్, ఒక 6 to 7 టమాటో, ఒక ఫుల్ కట్ట కొత్తిమీర. సో యాజ్ యూజువల్గా నార్మల్గా అయితే కారం, ఉప్పు, పసుపు ఇవి కూడా వాడతాం కదా. సో దీన్ని ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఓకే, నేను పన్నీర్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను, ఇంతకుముందు చూపించాను కదా. సో ఇప్పుడు దాన్ని ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నేను ఇది ఒక బిగ్ బౌల్ తీసుకున్నాను. దాంట్లో ఈ పన్నీర్ వేసేసుకొని క్యాప్సికమ్ ఇందాక చూపించాను కదా కట్ చేసుకున్నాను. ఆనియన్ 2 ఉండే కదా, సో ఒక ఆనియన్ మటుకు ఇట్లా పెద్ద ముక్కలు కట్ చేసుకున్నా. ఇప్పుడు దీంట్లో ఈ కర్డ్, శనగపిండి, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసుకొని, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, ½ టీ స్పూన్ పసుపు, ఒక ½ టీ స్పూన్ పెప్పర్ పౌడర్. ఇది 1 లెమన్ స్క్వీజ్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిపేసుకుని సో దీన్ని ఇప్పుడు మనము ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. నేనైతే ఈ పాన్ తీసుకున్నాను, కడాయి తీసుకున్నాను, స్టవ్ వెలిగించుకొని దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడెక్కింది. సో దీంట్లో ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా పన్నీరు, క్యాప్సికమ్, ఆనియన్ అవన్నీ దీంట్లో వేసేసుకున్నాం. సో దీన్ని మనము లిడ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్నాము. ఏం చేద్దామంటే మనము ఈ పాన్ పెట్టేసుకొని అది 10 మినిట్స్ కుక్ అయ్యే లోపల ఇంకో పాన్ పెట్టుకొని దీంట్లో ఒక 2 ఆయిల్ వేసుకున్నాను నేను. ఒక 1 స్పూన్ గీ. నేనైతే ఆవు నెయ్యి వాడాను. దీంట్లో ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అది ఒక ½ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ ఆనియన్ కొంచెం వేగాక ఇందాక నేను టమాటో చూపించాను కదా, అది నేను గ్రైండ్ చేసుకున్నాను. ఈ టమాటో ప్యూరీని ఇందులో వేసేయాలి. మళ్ళీ ఒక స్పూన్ కారం, ఎందుకంటే మనం దానికి సరిపడా కారం, ఉప్పు వేసుకున్నాము. సో దీంట్లోకి ఉప్పు, కారం, మళ్ళీ 1 స్పూన్ ఉప్పు, ½ కొత్తిమీర ఇప్పుడు వేసేసుకున్నాము, ½ గార్నిష్కి. కసూరి మేతి చెప్పాను కదా, అదొక 2 స్పూన్స్ అనుకో వేసేసుకోండి. సో దీన్ని లిడ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఓకే, సో 10 మినిట్స్ అయింది, ఇది ఉడికిపోయింది చూడండి. సో దీంట్లో ఇప్పుడు మనము ఇంకొక స్టవ్ పైన ఈ క్యాప్సికమ్, పన్నీర్ ఇవన్నీ ఉడిపెట్టేసుకున్నాం కదా, ఇది దీంట్లో వేసేసుకుందాం.
ఇది టమాటో ప్యూరీ, ఇది ఒకసారి కలిపేసుకొని ఒక్క 10 minutes లిడ్ పెట్టి కుక్ చేసేసుకుందాం. సో వేడి వేడి పన్నీర్ విత్ క్యాప్సికమ్ కర్రీ రెడీ. ఒక 10 minutes లిడ్ పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఓకే, 10 minutes కూడా అవసరం లేదండి, 5 minutesలోనే చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. వేడి వేడి పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ రెడీ. సో ఇది రోటీలోకి కానీ అన్న రైస్లోకి కానీ తినండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి.